కరెక్ట్ కాదండి. హ్మ్. యాక్చువల్‌గా క్రైమ్ కూడా అదేను. హ్మ్. ప్లస్ అంత అలా తీసుకోవడం మెడిసిన్స్ చాలా పెద్దవాళ్ళకి మంచిది కాదు. చిన్న హ్మ్. పిల్లలకైతే అసలు మంచిది కాదు. హ్మ్. ఎందుకంటే అసలు వాడికి ఏముంది డిసీజ్? హ్మ్. వైరల్ డిసీజా? బ్యాక్టీరియల్ డిసీజా? హ్మ్. ఏముంది? అసలు ఏం ప్రాబ్లమ్ ఉంది? ఎక్కడ ఏ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉన్నదని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అవును. తర్వాత మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వాడి వెయిట్ బట్టి ప్రిస్క్రైబ్ చేస్తాం మనం. ఓకే. వాడి ఏజ్ బట్టి కాదు. హుహుహు. సో వాడు 10 ఇయర్స్ ఉండొచ్చు. బట్ వాడు 20 కేజెస్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు 10 ఇయర్స్‌కి. అవును. సో వాడికి ఆ 20 కేజెస్ తగ్గట్టే మనము డోసేజ్ డోసేజ్ ఇవ్వాల్సింది. అది ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి డాక్టర్ గూడా. హ్మ్. ఇప్పుడు మెడికల్ షాప్ అతనికి వాళ్ళు అడుగుతారు పాపం, హ్మ్. వాళ్ళు ఇగ్నోరెన్స్ అంటే సేమ్ మెడిసిన్ ఉంటుంది కదా అని. హ్మ్. సో వాడేం ఆ! చేస్తాడు ఏజ్ లాస్ట్ టైమ్ ఫీవర్ వచ్చినప్పుడు ఇవే ఏసాం గదా! హ్మ్. అని జెప్పేసి ఆహ్, ఎళ్ళిపోయి అవే ఆ! తెచ్చుకుంటారు. అంటే ప్రిస్క్రిప్షన్‌తో చూసి తెచ్చుకుంటే అది కొంతవరకు హ్మ్. బెటర్. డోసేజ్ అట్‌లీస్ట్ అదే ఏస్తారు. బట్ ఓకే. అక్కడ ఏమవుతుందంటే యాంటీబయోటిక్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా ఆ! యూజ్ చేయడం అవుతది. అవునవును. సో అది అంత మంచిది కాదు.